హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నాంపల్లిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనము. సో ఇక్కడ మనము చూసాం కదా, కృష్ణుడు అలా స్నేక్ మీద నిల్చొని ఉన్నారు. సో మనం వచ్చింది ఈవినింగ్ టైం కాబట్టి, అలానే ఇది వింటర్ సీజన్ కాబట్టి చాలా ఫాగ్ అయితే ఉంది ఇక్కడ. మళ్ళీ మనం ఇలా పైకి వచ్చాం కాబట్టి ఎటువైపు చూసినా ఫాగ్ అయితే ఉంది. మనం మెయిన్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సో మెయిన్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాక మనం దర్శనానికి టికెట్ అయితే తీసుకోవాలి. దర్శనానికి టికెట్ మనము కింద తీసుకోవచ్చు. ఈ నాంపల్లి టెంపుల్ అయితే వేములవాడ టెంపుల్కి అయితే దగ్గరలోనే ఉంది. ఈ 200 స్టెప్స్ క్లైమ్ చేసిన తర్వాత మనకి ద మెయిన్ టెంపుల్, గర్భగుడి టెంపుల్ పైన ఉంటుంది. సో అదే ఈ టెంపుల్. ఈ టెంపుల్లో అయితే మనకి లక్ష్మీ నరసింహస్వామి అయితే వెలిసి ఉన్నారు. సో మనం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అలా టెంపుల్ చుట్టూ ఉన్న వ్యూ చూడడానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను. సో ఇప్పుడు మనం ఆ స్నేక్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇది ఎంట్రీ వే. ఇక్కడ ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ అయితే 5 రూపీస్. లోపల అయితే మనకి ఎన్నో స్టాచ్యూస్ ఇంకా ఐడల్స్ అయితే కనిపిస్తున్నాయి. అది మనకి ఒక స్టోరీని అయితే ఇండికేట్ చేస్తున్నాయి. నేనైతే ఫస్ట్ వేములవాడ టెంపుల్కి అయితే వెళ్ళాను. వేములవాడ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత నాంపల్లి టెంపుల్కి అయితే వచ్చాను నేను. సో ఈ టెంపుల్ అయితే కరీంనగర్ డిస్టిక్లో అయితే లొకేటెడ్ అయి ఉంది. ఇది ఈ టెంపుల్ మనకి కరీంనగర్కి వెళ్ళే హైవేలోనే మనకి ఈ టెంపుల్ అయితే మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది. ఈ గుట్టనైతే నాంపల్లి గుట్ట అని అంటారు. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ డిఫరెంట్ స్టాచ్యూస్ ఇంకా డిఫరెంట్ ఐడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవి డిఫరెంట్ పిక్చర్స్ని ఇంకా డిఫరెంట్ మీనింగ్ని అయితే సింబలైజ్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, విష్ణుమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించారు. సో ఇక్కడ కూడా డైలీ దర్శనం ఇంకా పూజలు అయితే జరుగుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.